అందరికీ నమస్కారం అండి. మరి ఈ నెల 17వ తారీఖున అసెంబ్లీలో మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ఇబ్బందుల గురించి అయ్యి కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. కానీ దాని నష్టాల గురించి అయ్యి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేదు, ఆ దేశం లేదు, ఈ దేశం లేదు అన్నట్టుగా వాతావరణ మార్పులు వచ్చినాయి. కానీ మన అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎల్నినో వల్ల లాభపడింది ఎవరన్నా ఉన్నారంటే అది ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. దానికి సంబంధించి వివరాలు మరి ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో మరి రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడింది ఒకటి, కానీ ఇక్కడ ఆచరణలో చేస్తున్నది మరొకటి. ఇక్కడ అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఉంది. రంగంపేట మండలంలో పెద్ద పెద్ద చెరువులు, ఆ చెరువులకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యంగా మరి చాగలనాడు ఎత్తిపోతల పథకం అనండి, అదేవిధంగా మరి ఏమైతే ఉందో వెంకటనగరం ఎత్తిపోతలు, ఆ రెండు చోట్ల నుంచి కూడా మెయిన్గా రంగంపేట మండలానికి నీరు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండగా 2 పంటలకి కూడా పుష్కలంగా నీరు ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, నేను ఎమ్మెల్యేగా ఉండగా. అంతేకాకుండా ప్రతి చెరువు కూడా నీటితోటి కలకలలాడింది. ఈ రోజున ఒక్క చెరువులోనూ నీరు లేదు, పంటలకి నీరు రావడం లేదు. ఏదో 2-3 గ్రామాలు తప్ప మండలంలో ఎక్కడా కూడా రావడం లేదు. కారణం ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలా ఘనంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి పంపులు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి నీరు విడుదల చేయడం జరిగింది. గతంలో రిపేర్లు అయ్యి ఉండేవి, మేమంతా రిపేర్లు చేయించేసాం, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ వాళ్ళు అందులోంచి మా హయాంలో వచ్చింది, చాలా గొప్పగా చేయించేసాం. చాలా ప్రగల్భాలు మామూలుగా ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు వరకునే ఈయన. చేతల్లో తక్కువ, మాటల్లో ఎక్కువను ఈయన, మన అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా దాని గురించి కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున నేను ఒకటే అడుగుతున్నాను రామకృష్ణారెడ్డి, నేను సూటుగాను, గోదావరిలో వరద వచ్చి సముద్రంలోకి నీరు పోతుంది. అదేవిధంగా మీరు అన్నట్టుగానే అక్కడ 2 చోట్ల కూడా పంపులన్నీ కూడా మరి రిపేర్ చేయించి అంతా కూడా కరెక్ట్గా చేయించామని చెప్పారు. అటువంటిప్పుడు నీరు ఎందుకు రావడం లేదు? నీరు ఎందుకు విడుదల చేయడం లేదు? గోదావరిలో నీరు లేకపోతే పోనీ అనుకోవచ్చు, నీరుందే పుష్కలంగాను, పంపులు బాగున్నాయి అంటున్నావు, మరి ఎందుకు రావట్లేదు? ఇక్కడే ఉంది ఒక అసలు తిరకాసు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చూసాం రంగంపేట మండలంలో చెరువుల్లో మట్టి ఏ రకంగా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలోనూ చూసాం, ఇప్పుడు చూసాం. తన అనుచరులు, తన బినామీలతోటి కోట్లాది రూపాయలు మట్టిని ఏ రకంగా తరలించేశారని చూసాం. కొన్ని చెరువులు అయితే 35 అడుగుల లోతు వరకు కూడా మరి తవ్వించడం జరిగింది. మరి చెరువుల్లో మట్టి తవ్వాలంటే చెరువుల్లో నీరు ఉండకూడదు. చెరువుల్లో నీరు ఉండకూడదు అంటే ఈ కాలువల ద్వారా నీరు అట్లకి రానివ్వకూడదు. దాంట్లో భాగంగానే ఎక్కడా కూడా చెరువులు నిండడానికి ఈయన ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఈవేళ ఏమీ తెలియగా ఉన్న ఒక నెప్పతి కబుర్లాగా అసెంబ్లీలోనూ చంద్రబాబు నాయుడు గారు తగిన చర్యలు తీసుకోవాలి, ఈ నీరు నింపాలి చెరువులను. అసలు దొంగ ఈయనైతే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఇంకొకళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అధికారులతో చెప్పి ఆ వాటర్ సక్రమంగా వచ్చేలా చేస్తే ఇప్పటికప్పుడే చెరువులు నిన్నే, గోదావరి వరద వచ్చింది, ఆ వరద టైంలోనే నిన్నే. అవి ఏమీ చెయ్యకుండా అంటే కేవలం నీ ధనార్జన. ఇక్కడ మట్టి తవ్వడానికి ఇంకా కొన్ని చెరువులు ఇంకా తవ్వుతున్నావు మట్టి. ఈ మట్టి తవ్వకానికి ఆటంకం లేకుండా ఉండాలంటే నీరు ఉండకూడదు. కాబట్టి ఎల్నినో వంపు పెట్టి ఈ రకంగా చెరువులను ఎండగట్టేశావు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో వల్ల బాగుపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అనపర్తి శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి. లేకపోతే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? నేను చెప్పిన నిజాలా అబద్ధాలా అది నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆల్రెడీ
రంగంపేట మండలంలో చెబుతూ ఉన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు పుష్కలంగా వచ్చేస్తుంది, గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 2 పంటలు కూడా 5 ఏళ్ళు సక్రమంగా మాకు నీరు అందిందని చెప్పారు. ఈరోజు నీరు రావట్లేదు. గోదావరిలో వరద ఉంది, వరద వచ్చింది, పంపులు బాగున్నాయి అంటున్నారు. మరి ఎందుకు రావడం లేదు? కేవలం నీ ధనార్జన, ఆ మట్టి తవ్వించడానికి నువ్వు చెరువులు నింపడం లేదు. కానీ రామకృష్ణారెడ్డి ఏదైనా సంపాదించుకో, అడ్డదారులను బట్టి చాలా రకాలుగా సంపాదిస్తున్నావు. రైతులు పొట్టగొట్టి ఈ రకంగా వాళ్ళకి అసలే రైతాంగం అంటే ఈ రోజున వ్యవసాయం చేసే వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. అది కూడా వాళ్ళు కూడా చేయనివ్వకుండా, రైతాంగాన్ని మరి వ్యవసాయం చేయనివ్వకుండా వాళ్ళ పొట్టగొట్టి నీ ఆ మట్టితోటి నీ కడుపు నింపుకుంటానికి ఎందుకయ్యా ఈ ప్రయత్నాలు? ఇకనైనా నీరు సక్రమంగా వచ్చేలా చూడు. అంతేగాని ఆ రోజున ఏం మాట్లాడేవో కూడా గుర్తుపెట్టుకో. ఆ పంప్ హౌస్ రిలీజ్ చేసేటప్పుడు, అక్కడ వాటర్ రిలీజ్ చేసేటప్పుడు పంప్ హౌస్ దగ్గర నుంచి అంటే నువ్వు మాటలు ఒకటి, చేతలు ఒకటి. ఈవేళ ఏమీ తెలియనట్టుగా ఒక అమాయక చక్రవర్తిలాగా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మీరే చర్య తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? చర్య అంటూ తీసుకుంటే ముందు నీమే చర్య తీసుకోవాలి. ఆ చెరువులు నిండకుండా దానికి ఆరగట్టిన ఘనత నీది కాబట్టి అటువంటి తప్పుడు కార్యక్రమం రైతులకు వ్యతిరేకంగా చేసినందుకు నీ మీద యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. తర్వాత అధికారులను ఇంకొకళ్ళన్నాను. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మాత్రం మాట్లాడద్దు. రైతులు పొట్టను మాత్రం కొట్టొద్దని నేను చెప్తున్నా.